3 జిల్లాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. వరుసగా ఇళ్లు గుల్లవుతున్నా పోలీసులకు ఒక్క ఆధారం కూడా లభించలేదు. వేలిముద్రలు లేవు, నిఘా నేత్రాలకు అసలే చిక్కలేదు. ఏడాది పాటు పోలీసుల కళ్ళు గప్పి తప్పించుకు తిరుగుతున్న దొంగ చివరకు చిన్న ఆధారంతో పోలీసులకు చిక్కాడు. ఇంతకీ నిందితుడు పోలీసులకు ఎలా పట్టుబడ్డాడు? దొంగను పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహం రచించారు? ఏలూరు జిల్లా కలిదిండి మండలం గురువాయిపాలెనికి చెందిన గొల్ల వంశీ వయస్సు 20 సంవత్సరాలు. తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోవడంతో చిన్నప్పటి నుంచి తాత దగ్గరే పెరిగాడు. 10వ తరగతి వరకు చదువుకున్న వంశీ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడంతో జులాయిగా మారాడు. జూదం, గోల్డ్ క్వెస్ట్ లాంటి ఆటలకు బానిసయ్యాడు. ఆ తర్వాత సులువుగా డబ్బు సంపాదించాలని చోరీల బాట పట్టాడు. నిందితుడు తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలు చేసేవాడు. టీవీలు, గ్యాస్ సిలిండర్లతో మొదలుపెట్టి మెల్లగా బంగారం చోరీ చేయటం ప్రారంభించాడు. చోరీలపై ఏలూరు, కృష్ణా జిల్లా, బంటుమిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురంలో వరుస ఫిర్యాదులు అందడంతో 3 జిల్లాల పోలీసులు రంగంలోకి దిగారు. ఫిర్యాదుదారుల ఇళ్లకు వెళ్లి పరిసరాలను పరిశీలించారు. కానీ ఆ చుట్టుపక్కల సీసీ కెమెరాలు లేకపోవడంతో అతని జాడ కనుగొనడం పోలీసులకు కష్టతరంగా మారింది. ఇతని పేరు గొల్ల వంశీ, కలిదిండి మండలం. వీడి అసోసియేట్ ఇంకొకడు కాలాదేవి వరప్రసాద్, వీడిది కూడా కలిదిండి. వీళ్ళిద్దరూ కలిసి లాస్ట్ 1 ఇయర్గా ముదినేపల్లి, కలిదిండి, బంటుమిల్లి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో, పాత ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రాంతంలో దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళ మీద ఇంతవరకు క్రిమినల్ రికార్డు లేదు, ఈ గొల్ల వంశీ అనేవాడి మీద. ఈ క్రిమినల్ రికార్డు లేకపోయినా ఈ దొంగలన్నింటినీ వీళ్ళు ఎలా చేసేవాళ్ళంటే చిన్న చిన్న ఎల్ఈడి టీవీలు, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇట్లాంటివి దొంగతనం చేయడం స్టార్ట్ చేసి స్లోగా ఈ బంగారు దొంగతనాలు వీటికి కూడా చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళ మీద నేర చరిత్ర లేకపోవడం వల్ల తప్పించుకొని తిరగగలిగారు కొన్ని రోజులు. లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరీలు జరిగిన ఇళ్లను మరోసారి పరిశీలించి ఆధారాలను సేకరించారు. సెల్ టవర్కు వచ్చిన ఫోన్ కాల్స్ డేటా విశ్లేషించుకున్నారు. 3 చోరీల్లో నిందితుడు వాడిన ఫోన్ నంబర్ ఒక్కటే కావడంతో కాల్ డేటా ఆధారంగా గొల్ల వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చోరీల్లో అతనికి సహకరించిన రౌడీ షీటర్ దేవి వరప్రసాద్ని సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అతని నుంచి 45 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మన ఫింగర్ ప్రింట్ టీము, మన సిఏ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీం, డిఎస్పీ గారు, వీళ్ళు ఇలాంటి చిన్న చిన్న దొంగతనాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో అనలైజ్ చేసుకొని, ముఖ్యంగా బార్డర్ ఉండడం వల్ల వేరే జిల్లాతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడ టీవీలు పోతున్నాయి అక్కడంతా జాగ్రత్తగా ఈ ఎవిడెన్స్ సేకరించడంతో అక్కడ దొంగతనానికి ఇక్కడ దొంగతనానికి సారూప్యతని బేరీజ్ వేసుకొని టెక్నాలజీ యూజ్ చేసుకొని ఆ ప్రాంతంలో ఎవరు తిరిగారు, ఏ టైంలో తిరిగారు అని చెప్పి ఈ వ్యక్తిని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇతని డిటెక్షన్ వల్ల మనకి ఇప్పుడు మొత్తం 7 కేసుల్లో ఈ ప్రాపర్టీ రికవర్ అయింది. టోటల్ బంగారు మనకి సుమారు 200 గ్రాములు, ఒక 3 మోటార్ సైకిళ్ళు, ఒక 3 ఎల్ఈడి టీవీలు, గ్యాస్ సిలిండర్స్, యాపిల్ ఐఫోన్ కూడా ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరూ చోరీ చేసిన సొత్తును స్థానికంగా కొంతమందికి విక్రయించేవారు. దొంగ సొత్తును చౌకగా వస్తుందని కొనుగోలు చేసిన కొందరు వంశీకి అవసరానికి అప్పులు ఇస్తుండేవారని పోలీసుల విచారణలో తేలింది. చోరీ సొత్తును కొనుగోలు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. దొంగ సొత్తును విక్రయించే వారి సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత ఎవరెవరైతే వీళ్ళ దగ్గర కొనడానికి లేకపోతే ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారో ఇంక ముందు నుంచి దొంగ సొమ్ము మాకు తెలియక కొన్నాము, మాకు తెలియదు, మాకు తక్కువకు అమ్మాడు, అట్లాంటి పనులు కానీ ఎవరైనా చేశారంటే ఖచ్చితంగా మీరు కూడా ముద్దాయిలుగా చేర్చబడతారు. మీ మీద కూడా బైండ్ ఓవర్ కేసెస్ పెడతారు. దయచేసి మీరు చీప్గా వచ్చినవి ఎక్కడ పడితే అక్కడ, ఎవరి దగ్గర పడితే అక్కడ దొంగతనంగా చేయబడిన సొమ్ముని కొనొద్దు. మీకు తక్కువ డబ్బులకు వస్తున్నాయి,
అసలు సంబంధం లేనివాడు మీకు అమ్ముతున్నాడంటే ఖచ్చితంగా అది కొట్టేసిన సొమ్ముగానే గుర్తించండి. అలాంటి ఎవరైనా అమ్మడానికి మీకు ప్రయత్నం చేసినప్పుడు అది బైక్ కావచ్చు, టీవీలు కావచ్చు, బంగారు కావచ్చు, మీరు పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయండి. 112కి కానీ మీరు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేసిన ఎడల అది ఖచ్చితంగా రికార్డులోకి వస్తుంది. కాబట్టి పోలీస్ స్టేషన్కి చేసినా చేయకపోయినా మీరు 112కి ఫోన్ చేసి ఫలానా వ్యక్తి ఫలానా దగ్గర నాకు ఈ వస్తువును అమ్మడానికి ప్రయత్నించాడు, ఈ బైక్ని అమ్మడానికి ప్రయత్నించాడు, అతని దగ్గర పత్రాలు లేకపోయినా తక్కువ డబ్బుకు అమ్మడానికి ప్రయత్నించాడని చెప్పండి. ఒకవేళ మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీ దగ్గర కానీ ఈ బండి కానీ ఈ వెహికల్ కానీ ఈ బంగారు కానీ రేపు పొద్దున్న దొరికితే మీ దగ్గర రికవరీ చేయడం కాదు, మిమ్మల్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపిస్తాం కూడా. అవకాశం కాదు, ఖచ్చితంగా పంపిస్తాం. జులాయిగా మారి విలాసాలకు అలవాటు పడిన యువకుడు చివరికి చోరీల బాట పట్టి జైలు పాలయ్యాడు.